హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. వైజాగ్లో నిన్నటి నుంచి కూడా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరుగుతోంది. దీనిలో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సో యుద్ధ నౌకల గర్జన అనమాట. నౌకాదళాల శక్తి చాటేలా ఐఎఫ్ఆర్ జరుగుతోంది. 66 భారత అండ్ 19 విదేశీ యుద్ధ నౌకలు విన్యాసాలు జరుగుతున్నాయి అన్నమాట. సో దానిలో నౌకాదళం మన బలం, దేశ రక్షణలో నేవీది కీలక పాత్ర, సమైక్యతా స్ఫూర్తికి నిదర్శనం ఐఎఫ్ఆర్. విశాఖలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ సాగర జలాల భద్రతలోనే కాకుండా విస్తృతమైన సముద్ర రవాణా వ్యవస్థను సురక్షితంగా ఉంచడంలో భారత నేవీ కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. విశాఖ తీరంలో ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో బుధవారం ఆమె పాల్గొన్నారు. ఐఎన్ఎస్ సుమేధపై ప్రయాణించి 71 యుద్ధ నౌకల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దంపతులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి తదితరులు ఉన్నారు. అనంతరం వివిధ దేశాల నేవీ అధికారులు, అతిథులను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు. దేశాల మధ్య సహృద్భావ వాతావరణాన్ని పెంపొందించడంలో, ఇతర దేశాల నౌకాదళాలతో భాగస్వామ్యాలు నెలకొల్పడంలో భారత నేవీ కీలక పాత్ర పోషిస్తోందని, భారత్ మిత్ర దేశాల మధ్య ఉన్న ఐకమత్యం, నమ్మకం, పరస్పర గౌరవానికి ఐఎఫ్ఆర్ ఓ నిదర్శనం అని ఆమె పేర్కొన్నారనమాట. సో దీని ఉద్దేశం ఏంటంటే నౌకాదళాల శక్తి చాటడంతో పాటు ఒక ఐక్యత, అన్ని దేశాల్లో ఉన్న నౌకాదళాల శక్తి చాటి ఒక ఐక్యత చాటడం అనమాట, సమైక్యతా స్ఫూర్తి. సముద్రాలతో భారత్ సుదీర్ఘ బంధం అని చెప్పారనమాట. అంశాలను ఈనాడులో బ్యానర్లు వేశారు. మరోవైపు భారత్ అమెరికా మధ్య సబ్సీ కేబుల్, విశాఖ గూగుల్ డేటా సెంటర్తో అనుసంధానం, $30 మిలియన్ల ఏఐ సైన్స్ ఇంపాక్ట్ ఛాలెంజ్, 2 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 1 కోటి మంది విద్యార్థులకు ఏఐలో నైపుణ్య శిక్షణ. ఏఐ ఇంపాక్ట్ సదస్సులో గూగుల్ CEO సుందర్ పిచాయ్ చాలా కీలకమైన ప్రసంగం. నిన్న ఢిల్లీలో మొన్నటి నుంచి ఏఐ సమ్మిట్ జరుగుతోంది కదా, ఇంటర్నేషనల్ ఏఐ సమ్మిట్. దీనిలో గూగుల్ CEO సుందర్ పిచాయ్ పాల్గొని దానిలో మనం చూడొచ్చు, భారత్ అమెరికా మధ్య ఏఐ కనెక్టివిటీ వేగం పెంచేందుకు కొత్త సబ్సీ కేబుల్ రూట్లు ఏర్పాటు చేయనున్నట్టు గూగుల్ CEO సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కు వచ్చిన ఆయన ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో $15 బిలియన్ పెట్టుబడితో 1000 మెగావాట్ల ఏఐ హబ్ ఏర్పాటు, అంతర్జాతీయ సబ్సీ కేబుల్ గురించి ప్రస్తావించారు. ఇది అందుబాటులోకి వస్తే ఉద్యోగాలు, ఏఐ కటింగ్ ఎడ్జ్ ప్రయోజనాలు భారత్లోని ప్రజలు, వ్యాపారులకు అందుతాయని తెలిపారు. దీనివల్ల వచ్చే అవకాశాలను ప్రజలు, విద్యార్థులు వినియోగించుకునేందుకు నైపుణ్య శిక్షణలోనూ పెట్టుబడి పెట్టనున్నట్టు వెల్లడించారు. సమ్మిట్లో భాగంగా నిర్వహించిన మీడియా ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ, భారతదేశం ఏఐతో అసాధారణంగా అభివృద్ధి చెందుతున్న విశ్వాసం నాకు ఉంది. మేము అందులో భాగస్వాములం కావాలనుకుంటున్నాం. ఏఐ అనేది మన జీవితకాలంలో వచ్చిన అతిపెద్ద మార్పు. భారత్ లాంటి దేశాలకు కొత్త అవకాశాలను సృష్టించే అవకాశం దీనివల్ల ఏర్పడుతుంది అని చెప్తూ ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతున్న పెట్టుబడులు, విశాఖ గూగుల్ డేటా సెంటర్ గురించి కూడా ఆయన మాట్లాడారన్నమాట. బహుశా ఈ ప్రసంగం సాక్షి వాళ్ళు అండ్ వైసీపీ మీడియా వాళ్ళు వినలేదేమో, సుందర్ పిచాయ్ గారు ప్రసంగించిన అంశాన్ని వాళ్ళు వినలేదేమో. వెనక ఈరోజు 2వ పేజీలో ఒక వార్త రాశారు సాక్షిలో. అవును, అది అదానీ డేటా సెంటరే. ఎట్టకేలకు ఒప్పుకున్న చంద్రబాబు ప్రభుత్వం. విశాఖలో 601.4 ఎకరాల అదానీ ఇన్ఫ్రా బదలాయింపు, ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ లేఖ మేరకు భూమి కేటాయింపు. క్రెడిట్ చోరీకి సర్కారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం. వీళ్ళు బుద్ధి మారదు, వీళ్ళ జ్ఞానం రాదు, వీళ్ళు పామరుల కంటే హీనం. అసలు క్రెడిట్ చోరీ అసలు ఒకవేళ అది అదానీ డేటా సెంటర్ అయినా, 2019 ఫిబ్రవరిలో దానికి శంకుస్థాపన చేశారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం వీళ్ళకు ఉండట్లేదు. అది గూగుల్ డేటా సెంటరే, మేము అక్కడ పెట్టుబడులు పెడుతున్నామని సుందర్ పిచాయ్ గారు నిన్న ఢిల్లీలో మాట్లాడారు. అది వీళ్ళు వినలేదు, చూడలేదు. ఓకే, పక్కన పెడదాం. లేదు అది అదానీ డేటా సెంటరే, అదానీ డేటా సెంటరు అని సాక్షి వాళ్ళు పదే రాస్తున్నారు. ఒకవేళ అదానీ డేటా సెంటర్ అయితే అది ఎప్పుడు వచ్చింది? 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు. 2018 నవంబర్లో గౌతమ్ అదానీ గారు చంద్రబాబు గారిని కలిసి 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన. ఆ తర్వాత అది కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ శంకుస్థాపన చేశారు. కానీ ఫస్ట్ ఎవరు కొబ్బరికాయ కొట్టారో వాళ్ళకే కదా క్రెడిట్ ఇవ్వాలి. వీళ్ళ క్రెడిట్ చోరీ బాధ, వీళ్ళ వ్యాపారం. అంటే ఒక్కోసారి కొన్ని వార్తలు సామాన్యులకు కనెక్ట్ అయ్యేలా ఉండాలి.
ఇక ఈ మదనపల్లి ఇన్సిడెంట్ చూసారుగా అందరూ, ఏం జరిగింది, ముగింపు ఎలా ఉందనేది. సో ఇన్సిడెంట్స్ గురించి నేను ఎక్కువ చెప్పకూడదు, అంటే మనం చెప్పే కొద్దీ యూట్యూబ్ ఏంటంటే కొన్ని వర్డ్స్ తీసుకోదన్నమాట. కొన్ని వర్డ్స్ మన నోటి నుంచి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బోట్స్ దాన్ని కట్ చేయడము, లేకపోతే మానిటైజేషన్ కట్ చేయడము, లేదా స్ట్రైక్స్ వేయడము చేస్తున్నారు. అందుకని ఈ ఘటన మీద నేను మాట్లాడను. మీకు ఇన్సిడెంట్ ఏంటనేది మీకు తెలుసు. అండ్ ఆంధ్రజ్యోతిలో దీని మీద ఒక వార్త రాశారు. ఇదిగోండి, గంగమ్మ రాస్తున్న శాసనం, నీళ్లలో తేలుతున్న మైలవరం డ్యాంలో రహమతుల్లా, తుని చెరువులో నారాయణ, తాజాగా మదనపల్లి చెరువులో తేరిన పోలవరం అని ఇచ్చారు. నేను క్లియర్గా నిన్న సాయంత్రం ఒక క్లియర్ కట్ అనాలిసిస్ వీడియో చేశాం. దిస్ ఈజ్ సిబిఎన్ మార్క్ రూల్. ఈ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. 5 లక్షల వ్యూస్ రావాల్సిన వీడియో ఇది. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కొన్ని జరుగుతున్నాయి, ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇన్సిడెంట్లు జరగడం ప్రభుత్వం తప్పు కాదు. ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత, అఘాయిత్యాలు జరిగిన తర్వాత ప్రభుత్వం ఏ మేరకు స్పందించింది, చట్టాలు ఏ మేరకు పనిచేశాయి, వ్యవస్థలు ఎంత మేరకు పనిచేశాయి, ఆ నేరం చేసిన వాళ్ళకి ఎటువంటి శిక్ష పడింది అనే దాని మీద ప్రభుత్వ పనితీరు కొలమానం. ఆ ఇన్సిడెంట్లు, దానికి రిజల్ట్, ఆ తీర్పు నేను ఈ వీడియోలో అనలైజ్ చేశాను. దిస్ ఈజ్ సిబిఎన్ మార్క్ రూల్, గుర్తుంచుకోండి ఈ తీర్పు అని ఒక అనాలిసిస్ చేశాము నిన్న సాయంత్రం. దానికి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. దాని కామెంట్స్ అన్ని పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. సో మదనపల్లె ఇన్సిడెంట్ గురించి ఇంకా అంతకుమించి మనం ఏం మాట్లాడాల్సిన పని లేదు. ఇక T20 ప్రపంచ కప్లో అజేయంగా, అంటే గ్రూప్ దశలో జరిగిన అన్ని మ్యాచ్లను గెలిచింది ఇండియా. గెలిచి సూపర్ 8 దశకు వెళ్ళింది. అయితే ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే అభిషేక్ శర్మ, మన ప్రస్తుతం T20 టీంలో విధ్వంసకర బ్యాట్స్మెన్గా, ప్రపంచ 2020 క్రికెట్లో నెంబర్ 1 బ్యాట్స్మెన్గా ఉన్న అభిషేక్ శర్మ వరుసగా డక్అవుట్లు అవుతూ వస్తున్నాడు. ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు 3 మ్యాచ్ల్లో ఆయన డక్అవుట్లు అయ్యాడు. ఫస్ట్ ఓవర్లోనే వెనుదిరుగుతున్నాడు. అది ఒక రకంగా ఒక పెద్ద దెబ్బ అనుకోవచ్చు జట్టుకి. అతను ఆడితే చాలు, మిగిలిన వాళ్ళలో ధీమాగా ఉండొచ్చు. అదొకటి రాశారు. తర్వాత భారత్ EU FTAతో స్వర్ణయుగానికి నాంది. రక్షణ, టెక్నాలజీ రంగాల్లో స్పెయిన్తో బంధం మరింత బలోపేతం. రెట్టింపు వాణిజ్యానికి భారత్, ఫిన్లాండ్ అంగీకారం. 7 దేశాల అధినేతలు, 2 CEOలతో మోదీ సమావేశం. ప్రపంచ దేశాల నేతలకు విందు ఇచ్చిన ప్రధాని. సో ఢిల్లీలో జరుగుతున్న AI సమ్మిట్లో పాల్గొనేందుకు వచ్చిన ప్రపంచ దేశాల అధినేతలకు అండ్ ఇతర కంపెనీల CEOలకు, ప్రముఖులకు నరేంద్ర మోదీ గారు విందిస్తున్నారు. భారత్, ఐరోపా కూటమి మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో స్వర్ణయుగానికి నాంది పలికామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్తో పాటు EUలోని దేశాలకు ఇది ఎంతో మేలు చేయనుందని వెల్లడించారు. AI ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన దేశాధినేతల్లో 7గురితో బుధవారం ఆయన ఢిల్లీలో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై వారితో చర్చించారు. 2 CEOలతోనూ మోదీ భేటీ అయ్యారు. దీనిలో భాగంగా స్పెయిన్ ప్రభుత్వాధినేత పెడ్రో శాంచ్ వాళ్ళతో మాట్లాడి ఇండియా, స్పెయిన్ మధ్య సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, టెక్నాలజీ, మౌలిక వస్తువులు, వాతావరణం, పునరుత్పాదక ఇంధన వనరులు, రక్షణ, భద్రత, అంతరిక్షం, సంస్కృతి, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాల మీద 2 దేశాల మధ్య మాట్లాడారనమాట. అది రాశారు. ఇక నిర్మాణ సమయంలో VLT 50% తగ్గింపు. మున్సిపల్ సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఉంది కదా, మనం ఒక పెద్ద విధాన లోపం ఏమిటంటే ప్రభుత్వ పాలసీ ఫెయిల్యూరు అధికారులకు, మున్సిపల్ డిపార్ట్మెంట్ అధికారులకు కాసులు కురిపిస్తుంది. అదేంటంటే మనం ఎక్కడైనా మున్సిపల్ ఏరియాలో, పట్టణాలు లేదా నగరాల్లో ఖాళీ స్థలం కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టాలనుకుంటాం. మనం ఖాళీ స్థలం కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, దాన్ని ఈసీ పరిశీలిస్తాము, అది ఎవరి పేరు మీద ఉంది ఏంటనే మొత్తం లీగల్గా వెరిఫై చేసుకొని కొనేస్తాం. రిజిస్ట్రేషన్ ఛార్జీలు మనం కొట్టుకుంటాం. అక్కడ ఇల్లు కట్టాలి అంటే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కట్టాలి, దానికి పర్మిషన్ ఇవ్వాలి అంటే. అది కొన్ని సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటుంది. ఆ సంవత్సరాల తర్వాత ట్యాక్స్ మనం కట్టలేము, లక్షల్లో ఉంటుంది. అందుకని మున్సిపల్ ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తారు, బాబు లాస్ట్ 3 ఇయర్స్కి నువ్వు కట్టు చాలు, సంవత్సరానికి 6,000 5,000 ఉంటుంది, 3 సంవత్సరాలకు 15,000 కట్టు, యాజ్ పర్ లా రూల్ ప్రకారం వెళ్తే నువ్వు ఒక 20 సంవత్సరాలు కట్టాలి, అంటే కనీసం 1 లక్ష 1,50,000 కట్టాలి. అలా కాకుండా 3 సంవత్సరాల నుంచే
కడితే చాలు, నీకు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ కావాలంటే లాస్ట్ 3 ఇయర్స్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కడితే చాలు, సో అది మేము ఇస్తాము, దానికి మాకు అఫీషియల్గా 15,000 అన్అఫీషియల్గా 15,000 ఇవ్వు చాలు అంటారు. ₹1,00,000 అధికారికంగా వెళ్ళి ₹1,00,000 ఇచ్చాకంటే అనధికారికంగా వెళ్ళి 15,000 లంచం ఇవ్వడం మంచిది కదా, సో మొత్తం 30,000తో తేలిపోద్ది కదా అని చెప్పి చాలామంది ఈ దొడ్డిదారిని వెళ్తారనమాట. సో ఇక్కడ ప్రభుత్వం సవరణలు చేయాలి. అసలు బిల్డింగ్ ప్లాన్ కావాలంటే వేకెంట్ ల్యాండ్కి ట్యాక్స్కి దానికి సంబంధం ఉండకూడదు. ఒకవేళ సంబంధం ఉన్నా లాస్ట్ 3 ఇయర్స్ కడితే చాలు అనే రూల్ ఉంది కాబట్టి 3 సంవత్సరాలే కట్టించుకునేలా ఉండాలి. సో దానివల్ల కొంత అవినీతి కూడా తగ్గుద్ది. ఇది 50% కాదు, 90% తగ్గించినా దీనిలో జరగాల్సిన కరప్షన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. భవన నిర్మాణ అనుమతుల సమయంలో పీల్చి పిప్పి చేసేస్తారు టౌన్ ప్లానింగ్ అధికారులు. భవన నిర్మాణ సమయంలో వసూలు చేస్తున్న ఖాళీ స్థలం పన్ను 50% ప్రభుత్వం తగ్గించనుంది. అనుమతులు తీసుకున్న తేదీ నుంచి తగ్గింపు వర్తిస్తుంది. BLTని సగానికి తగ్గిస్తూ శాసనసభలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ బుధవారం ప్రవేశపెట్టిన మున్సిపల్ సవరణ బిల్లును సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. నిర్మాణ సమయంలోనూ BLT వసూలు చేయడం ఆర్థికంగా భారమవుతుందన్న ప్రజల స్థిరాస్తి వ్యాపార సంఘాల విజ్ఞప్తులను ప్రభుత్వం పరిశీలించి 50% తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఇంకా మరో కీలకమైన ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు ఉంది కదా, డోర్ డెలివరీ కేసు ఎమ్మెల్సీ అనంతబాబుది. దానిలో ఆయన భార్య పాత్ర, దురదృష్టవశాత్తు ఒక మహిళ, ఒక ఎమ్మెల్సీ భార్య కూడా ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యారంట. భర్త అంటే అనంతబాబుకి సహకరించారంట ఆ సుబ్రహ్మణ్యాన్ని హతమార్చడంలో. ఒక జుగుప్సాకరమైన చూడండి, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు భార్య పాత్ర, భర్తతో పాటు ఆమె ప్రత్యక్షంగా పాల్గొన్నారు, ప్రేరేపించారు. CCTV ఫుటేజీల విశ్లేషణలో నిగ్గు తేలిన నిజం, అభియోగ పత్రంలో పేర్కొన్న సిట్, కోర్టుకు సమర్పించిన అనుబంధ ఛార్జ్షీట్లో పేర్కొన్న పోలీసులు. ఎంత దారుణం చూసారా? ఆమె భార్య కూడా, ఎమ్మెల్సీ అనంతబాబు భార్య కూడా కలిసి పాల్గొని ఇద్దరు కలిసి హతమార్చారంట సుబ్రహ్మణ్యాన్ని. ఎంత దారుణం అండి! ఇంతకన్నా దరిద్రం ఇంకుందండి. గత ప్రభుత్వం నీరుగార్చిన కేసు, ఈ ప్రభుత్వం కొంచెం లోతుగా వెళ్తున్నారు. లోతుగా వెళ్తే అటువంటి వచ్చాయి. ఇక ఉగాదికి మరో డిఎస్సి అంటండి. 3,600 పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశం. గతేడాది సిలబస్ నిబంధనలు ఈసారి కూడా అమలు చేయబోతున్నారంట. సో గతేడాది 15,000కు పైగా పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం ఈ సంవత్సరం 3,600 పోస్టుల భర్తీకి డిఎస్సి ప్రకటించబోతున్నారంట. అలాగే జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చేయచ్చుగా, పనిలో పని. జాబ్ క్యాలెండర్ కోసం కూడా లక్షలాది మంది వెయిట్ చేస్తున్నారు. ఇరవై 29,018 కోట్ల పెట్టుబడులు, 22,407 మందికి ఉపాధి, 27 ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఆమోదం. ముఖ్యమంత్రి అధ్యక్షతన SIPB సమావేశం జరిగింది. రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి. ఇది 15వ సమావేశం అండి. ఇప్పటివరకు 15 జరిగాయి అనమాట. 2024 నవంబర్న మొదట జరిగింది, ఇది 15వది. సో మొత్తం ఈ 15 దీనిలో ఇది ఓవరాల్గా నిన్న జరిగిన మీటింగ్లో 27 సంస్థల నుంచి ప్రతిపాదనలు వస్తే వాటిని ప్రభుత్వం ఆమోదించిందంట. క్షేత్రస్థాయి సమస్యలకు సత్వర పరిష్కారం, తక్కువ ఖర్చుతో పూర్తయ్యే పనులకు అక్కడికక్కడే ఆమోదం. ఎమ్మెల్యేలు అధికారుల పనితీరుపైన మదింపు, సత్ఫలితాలను ఇస్తున్న సీఎం. జిల్లాల వారీ సమీక్షలు. వైకాపా ప్రభుత్వం 23.70 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టడంతో వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో తాగునీటి పథకం నిలిచిపోయిందని ఆ జిల్లా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొస్తే నిధులు విడుదల చేసి దాన్ని పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి మార్చినందున జిల్లా పేరును అన్నమయ్య మదనపల్లిగా మార్చాలని ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి కోరితే సీఎం సానుకూలంగా స్పందించారు. చిత్తూరులో కొత్త రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి చర్య తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కోరగా వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి రైల్వే శాఖ పంపించాలని ఆదేశించారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఆ జిల్లాల్లో ఎమ్మెల్యేలు అండ్ ఆ జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్తో భేటీ అవుతున్నారు. ఇందులో సమన్వయ లోపాలు ఏమైనా ఉన్నా మాట్లాడుతున్నారు. అలాగే అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలు, రాజకీయానికి సంబంధించిన అంశాలు మాట్లాడుతూ అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారనమాట. అది సత్ఫలితాలను ఇస్తోంది. పొలకించిన వంశధార వైభవంగా శ్రీముఖలింగేశ్వరుడి చక్రతీర్థ స్నానం, భక్తులతో కిక్కిరిసిన నదీ తీరం. లక్షలాది మంది భక్తులు వస్తారండి. శ్రీముఖలింగంలో 5వ రోజు, శివరాత్రి ముగిసిన 5వ రోజు జరుగుద్దనమాట చక్రతీర్థ స్నానం. ఎంతో వైభవంగా బాగుంటుంది. వీలైతే అటువైపు ఉన్న వాళ్ళు శ్రీముఖలింగేశ్వర క్షేత్రం, ఆ ఆలయం ఎవరైనా చూడకపోతే చూడండి, అత్యంత అద్భుతంగా ఉంటుంది.
భారత్ మించిన ఇది శాసనసభకు సంబంధించి దేవుడితో రాజకీయాలు చేయడం వైకాపా వారికి వెనతో పెట్టిన విద్య. నెయ్యి కల్తీపై చర్చిద్దామంటే ఇందాపూర్ అంటారండి. ఏ దేవాలయానికి హెరిటేజ్ నెయ్యి సరఫరా చేయలేదు. సంబంధం లేని వ్యక్తులు సంస్థలపై బురద జల్లాలని వైకాపా చూస్తోంది. హోంమంత్రి అనిత, శాసనమండలి చీఫ్ పంచుమతి అనురాధ ధ్వజం. లడ్డూ తయారీలో దేవుడి సొమ్ము దోపిడీపై చర్చ జరగాలి. శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. మొత్తానికి ఆల్రెడీ నిన్న మనం చేసాం. హెరిటేజ్కి ఇందాపూర్ డైరీకి ఉన్న సంబంధం ఏంటి, వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటి, దానిలో క్లారిటీ ఏంటి, వాస్తవం ఏంటి అనేది నిన్న మనం ఛానల్లో వీడియో కూడా చేసాము. ఏపీ 174లో చేసాను, చూడండి. సాక్షిలో మాత్రం అదే పట్టుకున్నారనమాట వైసీపీలో. సాక్షి చూస్తే సబ్ ప్లాన్కు చిల్లు, కోతల ప్లాన్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు బాబు సర్కార్ దాగా. ఉప ప్రణాళిక నిధుల్లో ఏకంగా 27,000 కోట్లు కటింగ్. 2 ఏళ్లుగా ప్రచారం కోసం బడ్జెట్ కాగితాల్లో భారీగా కేటాయింపు. నిధులు వ్యయం చేయకుండా ఆయా వర్గాలకు వంచన. బీసీలకు బాబు ఎగ్గొట్టింది 12,426 కోట్లు. ఎస్సీలకు 9,591 కోట్లు, ఎస్టీలకు 3,695 కోట్లు ఎగవేత. సబ్ ప్లాన్ కోతలతో మైనారిటీలు మోసపోయిన మొత్తం 1,132 కోట్లు అని ఒక పెద్ద వార్త రాశారు. నేడు వైఎస్ జగన్ ప్రెస్ మీట్ అంటారు. ఓహో, బెంగళూరు పర్యటన ముగించుకొని సక్సెస్ఫుల్గా ఆయన వచ్చినట్టున్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రెస్ మీట్ అంట. ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే ఎవరు కూడా సమాధానం చెప్పలేని ప్రశ్న. ఆయన ప్రెస్ మీట్ రికార్డెడా, లైవా? అదే సెటప్, అదే జర్నలిస్టులు, అదే సెలెక్టెడ్ జర్నలిస్టులు, అదే ఎక్స్ప్రెషన్స్. అసలు అమ్మో. సో రేపటికి సాక్షిలో ఒక 4 పేజీలు 5 పేజీలు కేటాయించారనమాట. రేపటికి భయపడ్డం నా రక్తంలోనే లేదు. నన్ను జైల్లో పెడితే భయపడతానని అనుకున్నారు. అది నా రక్తంలో లేదు. భయం ఉండక్కర్లా, సిగ్గు ఉండాలి. ఆ వయసులో ఉండాల్సింది భయం కాదు, సిగ్గు. అరే మనం తప్పు చేసాం. ఈ 65 ఏళ్ళ 66 ఏళ్ళ వయసులో ఒక సీఎం స్థాయి వ్యక్తిని లంకో అని తప్పు తిట్టాము. అలా తిట్టకూడదు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళకి అది కరెక్ట్ కాదు. వైసీపీలో చదువుకోని వాళ్ళకంటే నేను చదువుకున్నాను, నాకు సంస్కారం ఉండాలి, నేను న్యాయ విద్య అభ్యసించాను అని ఉండాలి. అలా సిగ్గుపడాలి తప్ప భయం ఎవరికి కావాలి? భయం కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. కానీ సిగ్గు ఉండాలి. అప్పులపై బాబు ప్రచారం పచ్చి అబద్ధం. శాసనమండలి సాక్షిగా గత ప్రభుత్వ అప్పులపై స్పష్టత. 2023-24 మార్చి నాటికి బడ్జెట్ అప్పు 4,91,734 కోట్లు. బడ్జెట్ బయట అప్పు 1,40,470 కోట్లు. మొత్తంగా 6,32,204 కోట్లే. అంతకుముందు బాబు ప్రభుత్వ అప్పు తీస్తేనే వైఎస్ జగన్ హయాంలో చేసిన బడ్జెట్ అప్పు 2,34,224 కోట్లు. మండలిలో ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ వెల్లడి. బాబు చెప్పినట్టు 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అప్పులు అసిచ్చేయాలి. ఒక నాయన మొన్న 14వ తేదీని రిలీజ్ చేసిన బడ్జెట్ ప్రసంగంలోనే పయ్యావుల కేశవ్ గారు చెప్పారు 9,74,000 కోట్లు అప్పు ఉంది వైసీపీ దిగిపోయే సమయానికి అని. బడ్జెట్ ప్రసంగంలో 6వ పేజీలోనూ 5వ పేజీలోనూ ఉంది చాలా క్లియర్గా. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్కు 9,74,000 కోట్లు అప్పు మిగిల్చారు అని. మరి దాన్ని రాయలేదే. నిన్న రాసింది ఓన్లీ ప్రభుత్వ పబ్లిక్ డెట్స్ మాత్రమే. కార్పొరేషన్ అప్పులు, వివిధ సంస్థలకు వదిలేసిన బకాయిలు, వడ్డీలు అవి రాయలేదు, అవి ప్రస్తావించలేదు. నిన్న ఓన్లీ పబ్లిక్ డెట్స్ ప్రస్తావించారు. సో అప్పులు ఎప్పుడు కూడా రకరకాల మార్గాల్లో ఉంటాయండి. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, అప్పులు అనేసరికి రకరకాల మార్గాల్లో ప్రభుత్వానికి వస్తాయి. అందులో అఫీషియల్గా అధికారిక మార్గంలో వచ్చేది మాత్రమే మాట్లాడుతుంటారు, పార్లమెంట్లో కానీ, లోక్సభలో కానీ, శాసనసభలో కానీ. కానీ అనధికార మార్గంలో కార్పొరేషన్ ద్వారా కావచ్చు, వివిధ వస్తువులు తాకట్టు పెట్టి, భూములు తాకట్టు పెట్టి వాటి ద్వారా తీసుకొచ్చిన అప్పులు కావచ్చు, బకాయి కావచ్చు, అవి అన్నీ లెక్కేస్తే తడిసి మోపుడు అవుతాయి అన్నమాట. ఏఐ కీలక సదస్సు నేటి నుంచే. దేశాధినేతల నుంచి ఏఐ సీఈఓల దాకా పాల్గొన్నాను హైదరాబాద్ మహారాజు. తిరుపతి లడ్డూపై చర్చకు శశిమేర. హెరిటేజ్ నెయ్యి సరఫరాపై మండలిలో వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం. చర్చించేందుకు భయపడ్డ అధికార పక్షం. హెరిటేజ్ అంశం చర్చించదని ప్రతిపక్ష నేత బొత్స. తీర్మానాన్ని తిరస్కరించిన మండలి చైర్మన్. చర్చ లేకుండానే వాయిదా పడిన పెద్ద సభ. ఏపీలో అర్ధరాత్రి ఓట్ల మిస్టరీ. రాష్ట్రంలో ప్రజల తీర్పునకు తూట్లు. ఎన్నికల సంఘం అధికార గణాంకాలతో దొరికిపోయిన కల్తీ కూటమి. అర్ధరాత్రి మెరుపు వేగంతో పోలింగ్ వెనక మాయాజాలం. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 2 గంటల మధ్యలో 51.83 లక్షల ఓట్లు. ఒక్కో నియోజకవర్గంలో 29,000కు పైగా ఓట్లు కలిశాయి.
అద్భుతమైన ఫలితాలకు ఇదే కారణం. ప్రముఖ పరిశోధనాత్మక వెబ్సైట్ ది వైర్ విశ్లేషణాత్మక కథనం రాశారు. రండి ఒకసారి ఆ జర్నలిస్టులు ఎవరైనా వైర్ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మాట్లాడవచ్చు. ఎందుకంటే 5 గంటల నాటికి ఎంతమంది లైన్లో ఉన్నారనేది కూడా వాళ్ళు చూడాల్సింది. సాయంత్రం 5, 6 అయ్యే సమయానికి కూడా ఎంతమంది లైన్లో ఉన్నారు, ఆ క్యూ లైన్లు కూడా వాళ్ళు ప్రస్తావించాల్సింది. ఇటువంటి విశ్లేషణలు రాస్తున్నప్పుడు, ఇటువంటి పరిశోధన చేసినప్పుడు అన్ని కోణాల్లో 360 డిగ్రీస్లో కూడా ఆలోచించాలి. వాళ్ళ మైండ్లో ఒక అనుమానం వచ్చింది, అరే సాయంత్రం 5 గంటల తర్వాత 51 లక్షల ఓట్లు పోలయ్యాయా, అది ఎలా సాధ్యం అని చెప్పి ఆ కోణంలోనే అనలైజ్ చేశారు. అదే ఆలోచన వచ్చినప్పుడు అసలు ఆ సమయానికి ఎంతమంది క్యూ లైన్లో ఉన్నారు, పోలింగ్ బూత్లు ఏ విధంగా జనంతో నిండిపోయాయి అనేది కూడా ఆలోచిస్తే దానికి సొల్యూషన్ దొరికేది. ఎందుకంటే ప్రత్యక్షంగా మనం ఈ రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి, ఆ రోజు ఎన్నికల తీరు పరిశీలించాం కాబట్టి, సాయంత్రం 6 దాటాక కూడా ఎక్కడికక్కడ భారీగా క్యూ లైన్లు ఉన్నాయి కాబట్టి, ఎన్నికల కమిషన్ రూల్ ప్రకారం, రాజ్యాంగంలోని రూల్ ప్రకారం ఎన్నికల పోలింగ్ సమయం దాటినప్పటికీ ఆ సమయానికి ఎవరెవరు లైన్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఓటు వేసే హక్కు ఉంటుంది కాబట్టి, ఆ క్యూ లైన్లు పూర్తయ్యేసరికి అర్ధరాత్రి 2, 3 అయింది. అందుకే సాయంత్రం తర్వాత కూడా అంతమంది జనంలో ఉన్నారు, ఓట్లు వేశారు. ఆ కోణాన్ని దీనిలో వదిలేసి రాశారన్నమాట. అయితే వీళ్ళకి ఏంటంటే ఓడిపోయాం కాబట్టి ఏదో ఒక సాకు చెప్పాలి కాబట్టి ఈ సాకు చెప్తున్నారు. మొన్నటి వరకు ఈవీఎంల మీద ఏడిశారు, ఇప్పుడేమో సాయంత్రం పూటలు గుద్దేశారని చెప్పి ఏడుస్తున్నారు. ఈవెన్ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 2019 ఎన్నికల్లో కూడా ఈవినింగ్ టైంలో పోలింగ్ జరిగింది. రాత్రి 12, 1 గంట వరకు పోలింగ్ జరిగింది కొన్ని చోట్ల. మీరు దానికి సంబంధించిన ఫోటోలు కూడా మీరు జస్ట్ గూగుల్లో చూస్తే వచ్చేస్తాయి. 2019 పోలింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అప్ టు మిడ్ నైట్ అని గూగుల్లో కొట్టండి చాలు వస్తాయి. ఎఫ్టీఏతో సువర్ణాధ్యాయం ఓకే. ముస్లిం రిజర్వేషన్ రద్దు, విద్యా ఉద్యోగాల్లో ముస్లింలకు 5% రిజర్వేషన్ కోటను మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఫ్రెషర్స్కు పండగే. ఏడాది 73% సంస్థలు ఫ్రెషర్లు నియమించుకునే ఉద్దేశంతో ఉన్నట్టు టీమ్ లీజ్ హెడ్కేర్ కెరీర్ అవుట్లుక్ సోర్స్ సర్వేలో తెలిపిందండి. భారతీయత్వాన్ని ప్రపంచానికి చాటం, ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే విషయాన్ని ఇంటర్నేషనల్ ఫీల్డ్ రివ్యూ ద్వారా మరోసారి చాటి చెప్పామని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఇంకో పేజీకి వెళ్దాం. అప్పులపై బాబు పచ్చాబద్ధం. హెరిటేజ్ కోసమే బురద చల్లారు. వైఎస్ఆర్సీపీపై చంద్రబాబు వేసిన నింద ఆయనపై పడింది. సీఎం చంద్రబాబు తీరుపై మండిపడిన వైసీపీ ఎమ్మెల్సీ. ఇందాపూర్తో హెరిటేజ్ చేగద ఒప్పందం, శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజం. టీటీడీకి ఇందాపూరు నెయ్యి సరఫరా చేస్తుంది. మొత్తం టీటీడీకి 7 టెండర్లు ఉంటాయి, అందులో 2 టెండర్లు ఇందాపూర్కి దక్కాయి. సో సుమారుగా 10 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేస్తుంది. అసలు ఇందాపూర్ డైరీ అనేది హెరిటేజ్ వాళ్ళదే అని వైసీపీ వాళ్ళు వాదిస్తున్నారు. అలా తద్వారా టీటీడీ నెయ్యి కాంట్రాక్ట్ హెరిటేజ్కి వెళ్ళింది అని వాదిస్తున్నారు. కానీ హెరిటేజ్ చాలా స్పష్టంగా చెప్పింది, మేము తయారు చేస్తున్న నెయ్యి ఏ ఒక్క దేవస్థానానికి కూడా సరఫరా చేయడం లేదు, మేము అసలు టెంపుల్స్కి ఇవ్వట్లేదు అని హెరిటేజ్ చాలా స్పష్టంగా చెప్పింది. ఇందాపూర్లో హెరిటేజ్ వాళ్ళు ఇందాపూర్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టారు, ఎందుకంటే ఆ సమీపంలో సప్లై చేయడానికి. కానీ అందులో నెయ్యి లేదు. పన్నీర్ తయారు చేస్తున్నారు అండ్ వెన్న కాదు పన్నీరును కొన్ని స్వీట్లు తయారు చేస్తున్నాము అని చెప్పి హెరిటేజ్ వెబ్సైట్లో ఉంది. నెయ్యి అనేది లేదు. కానీ అవన్నీ వదిలేసి కేవలం ఇదే వాదన, ఒక డొల్ల వాదనతో వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఏంటంటే రాజకీయం అలా తయారైంది. ఎవరికి నచ్చిన వెర్షన్ వాళ్ళు చెప్పుకుంటారు, నిజాన్ని వదిలేస్తారు. తిరుపతి లడ్డూపై చర్చకి ససిమేర, హెరిటేజ్ నెయ్యి సరఫరాపై మండలిలో వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం. అసెంబ్లీలో పనిచేయని మైకులు, మాజీ ఎమ్మెల్సీల మృతికి సంతాపం. టీడీపీ జేబు సంస్థగా టీటీడీ. పార్టీ కార్యాలయ స్క్రిప్ట్ల దేవస్థానం ప్రకటనలు, చంద్రబాబు పాలనలోనే నందిని ఇందాపూర్ టెండర్లు, ఇందాపూర్ డైరీ కోసమే నిబంధనల మార్పు, సొంత సంస్థలు దోచిపెట్టడానికే బాబు కల్తీనాయుడు డ్రామా, అక్రమాలు బయటపడడంతో ఉద్యోగులకు బీఆర్ నాయుడు బెదిరింపులు, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్. తలసరి చంద్రశేఖరరావుకు వైఎస్ఆర్ నివాళి. ఇందాపూర్ డైరీపై చర్చ అంటే భయమెందుకు, ఆ డైరీతో హెరిటేజ్ బంధం నిజమా కాదు, కల్తీ నెయ్యి ముసుగుల ఆర్థిక రాజకీయ ప్రయోజనాలకు చంద్రబాబు కుట్ర, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. లడ్డూపై చంద్రబాబు అబద్ధాలు దారుణం, లడ్డూలో బాత్రూమ్ క్లీనర్ కలిసిందని సీఎం చంద్రబాబు చెప్పడం అసమంజసం.
టీడీపీ కక్షాదించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. వైసీపీకి ఆపద బాంధవుడిన అప్పుడప్పుడు వచ్చి ఇటువంటి మాటలు మాట్లాడి వెళ్తారు. బాబు సర్కారులో దళితులకు రక్షణ లేదు. సో ఇవి సాక్షి అంశాలు పక్కన పెడితే ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతిలో వేగంగా పట్టాలు ఎక్కాలి, అదే ఈ ఎస్ఐపిబి మీటింగ్కి సంబంధించి త్వరితగతిన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాలి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానమే ప్రాతిపదిక, అధికారులు నిరంతరం సంప్రదింపులు జరపాలని, ఎవరెవరైతే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారో ఎవరెవరైతే మనం ఆమోదించామో వాళ్ళతో ఒక లైజనింగ్ మెయింటైన్ చేయండి, త్వరగా పెట్టుబడులు పెట్టేలా మాట్లాడండి అని చెప్పి చర్చ జరిగింది. ఇక ఎఫ్డీలు పెట్టు అక్రమాస్తుల పట్టు, ఈడీ జప్తు చేసిన ఆస్తుల కోసం జగన్ కేసులు నిందితుల యత్నాలు, విశాఖ ఫార్మాసిటీలో 16 ఇండస్ట్రియల్ ప్లాట్ల విడుదలకు రామ్కి ఫార్మా పిటిషన్, వాటిని విడుదల చేయాలని గతంలో అడ్జుడికేటింగ్ అథారిటీ తీర్పు, అయితే వాటిలో నిర్మాణాలు చేపట్టరాదని విక్రయించకూడదని స్పష్టీకరణ. దీనిపై హైకోర్టును ఆశ్రయించిన రామ్కి ఆ ప్లాట్లకు ఎఫ్డీలు కడతామని వినతంట. ఈడీ అటాచ్ చేసిన ఆస్తులను బయటకు రిలీజ్ చేసుకోవడానికి అవసరమైతే ఫిక్స్డ్ డిపాజిట్ కడతామని చెప్పి కొన్ని సంస్థలు ముందుకు వస్తున్నాయని రాశారు. ఇక బలా నేవీ అని విశాఖ తీరంలో అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష, ఇది బల ప్రదర్శన కాదు స్నేహానికి ప్రత్యేక, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మా హక్కులకు భంగం, కృష్ణా జలాల పంపిణీపై సెక్షన్ 3 టీఓఆర్ చెల్లదు, సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ వాదనలు, విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారమే నీటి కేటాయింపులు ఉండాలి, ప్రాజెక్టుల వారీగా ఆంక్షలు సహేతుకం కాదు, అదనపు అంశాలను పరిశీలించే అంశం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి లేదు ఆంధ్రప్రదేశ్. సో కృష్ణా జలాల పంపిణీ పైన సుప్రీంకోర్టులో వాదన జరుగుతుంది. కృష్ణా జలాల వ్యవహారంలో కేంద్రం తీరుతో రాష్ట్రాల హక్కులకు భంగం కలుగుతోందని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ తెలిపింది. కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు కేంద్రం జారీ చేసిన సెక్షన్ 3 నిబంధనావళికి సరికాదని, ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని తెలిపింది. సో ఆ సెక్షన్ 3 ఏంటో ఒకసారి చూస్తామండి, తెలియదు, చూసి మాట్లాడతా. బొత్సకు హెరిటేజ్ లీగల్ నోటీసులు పంపించిందంట. ఆ బొత్స సత్యనారాయణ గారు 4 రోజుల నుంచి వైసీపీ స్క్రిప్ట్ అమలు చేస్తూ అబద్ధాలు మాట్లాడుతున్నారు హెరిటేజ్ విషయంలో. అందుకని ఆల్రెడీ సాక్షికి కూడా హెరిటేజ్ లీగల్ నోటీసులు పంపించింది, బొత్సకు కూడా పంపించింది. వెంటనే క్షమాపణలు చెప్పండి, సంస్థ ప్రతిష్ట దిగజార్చేలా కుట్ర, మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి, లేకుంటే సివిల్ క్రిమినల్ చర్యలు, నోటీసుల్లో హెచ్చరించిన సంస్థ. రైఫిల్ ఫైటర్లో భారత్ వాటా పెంచాలి, భారత్లో తయారైన విడిభాగాలు 50% వరకు వాడాలని ఫ్రాన్స్కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి. భారత్ అనుసరించదు, నేతృత్వం వహిస్తుంది మెక్రాన్. 114 రాఫెల్ ఫైటర్ల కొనుగోలు ఒప్పందంపై రాని స్పష్టత. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ దగ్గర మేము 114 రాఫెల్ కొంటాము, కాకపోతే ఆ విడిభాగాలు భారత్లో తయారైనవే 50% మీరు వాడాలి, ఆ యుద్ధ విమానాల తయారీ మీరే చేయండి, కానీ అందులో తయారయ్యే విడిభాగాలు, అందులో వాడాల్సిన విడిభాగాలు మేము తయారు చేసేస్తాం, మా దేశంలో తయారు చేసేస్తాం, వాటిని వాడండి అని చెప్పి రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. దానికి ఫ్రాన్స్ పూర్తి స్థాయిలో అంగీకరించట్లేదు, అందుకని ఒక స్పష్టత రాలేదన్నమాట. రఫేల్ ఫైటర్ల కొనుగోలు ఒప్పందంలో భాగంగా 50% వరకు భారత్లో తయారైన విడిభాగాలను వినియోగించాలని ఫ్రాన్స్కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో జరిగిన భారత్ ఫ్రాన్స్ 6వ వార్షిక రక్షణ సదస్సులో ఫ్రాన్స్ రక్షణ మంత్రి క్యాథరిన్ వొటరిన్తో 114 రాఫెల్ ఫైటర్ల కొనుగోలు ప్రాతిపదికలపై చర్చించారు. ఈ సందర్భంగా రాఫెల్ ఫైటర్ల ఇంజిన్లు వాటి పునరుద్ధరణలో భారత్లోనే జరగాలని, అది మేక్ ఇన్ ఇండియా ప్రయత్నాలకు తోడ్పడుతుందని రాజ్నాథ్ సింగ్ కోరినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఖాళీ స్థలాలపై పన్ను రాయితీ, ఇందాక చెప్పాక వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, ఏడాదిలో 4 సార్లు ఓటు నమోదు, జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్లో అవకాశం, పంచాయతీరాజ్ చట్టానికి సవరణ. ఉపాధిలో ఏపీ టాప్, 6 ఏళ్ల తర్వాత మళ్ళీ మెటీరియల్ పనుల్లో మొదటి స్థానం, ఇప్పటి వరకు 1884 కోట్ల బిల్లులు అప్లోడ్. సో మెటీరియల్ పనులు ఎక్కువ చేస్తారు, ఇంతకుముందు కేంద్రం మొత్తం డబ్బులు ఇచ్చేది, ఇప్పుడు కేంద్రం మొత్తం ఇవ్వదుగా, 40% రాష్ట్రం పెట్టాలిగా. ఫ్లైట్ టికెట్ ఉన్నదే, మ్యాచ్ టికెట్ ఉన్నదే, నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తున్నా జగన్. లోకేష్ గారు ఏదో పర్సనల్గా, ఏమండి లోకేష్ గారు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళ తాత సీఎం, వాళ్ళ తండ్రి సీఎం, చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూను, ఆయన కొలంబో సొంత డబ్బులతో వెళ్ళలేడా, వెళ్ళి ఫ్లైట్లో వెళ్ళి మ్యాచ్ చూడలేడు, దాన్ని కూడా వైసీపీ వాళ్ళు రాజకీయం చేసి ప్రజాధనంతో ఆయన వెళ్తున్నట్టుగా దుష్ప్రచారం చేశారు. దానికి లోకేష్ గారు కౌంటర్ గట్టిగానే ఇచ్చారు, నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తున్నా, నా దుడ్లతో నేను వెళ్తున్నాయి, నీకెందుకు. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు.
అసెంబ్లీ ఆమోదించిన 3 పేర్ల నుంచే గవర్నర్ నియామకం రాష్ట్రపతికి కట్టుబడి ఉండేలా ఆర్టికల్ 155ని సవరించాలి. గవర్నర్లకు 5 ఏళ్ల పదవీ కాలం చాలు అని సీఎం స్టాలిన్ ఒక నివేదిక ఇచ్చారంట. ఇక హార్మూజ్లో యుద్ధమే, అమెరికా యుద్ధ నౌకలు బలగాల మోహరింపు, పశ్చిమాసియాకు 50కి పైగా యుద్ధ విమానాలు, ఇరాన్, రష్యా, చైనా ఉమ్మడి సైనిక విన్యాసాలంట. చూడొచ్చు. ఒకసారి ఈనాడులోకి వెళ్ళి నేషనల్ అంశాలు చూస్తే 18 రోజులు జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశారు అంబటి రాంబాబు. ఏం ఎంజాయ్ చేయడం, ఆ వయసులో సిగ్గన్ని వదిలేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. సరే, 30 years ఇండస్ట్రీ ఉద్యోగులకు 20 కోట్ల కార్లు. కేరళలోని హైలైట్ గ్రూప్ సంస్థ 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉద్యోగులకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చింది. రిటైల్ స్పేస్ రంగానికి చెందిన ఈ సంస్థ కాలికోడ్లో నిర్వహించిన ప్రత్యేక వేడుకలో 20 కోట్ల విలువైన కానుకలను అందజేసిందంట. నవవధువుపై నోట్ల పంజాబ్లోని తరణ్ జిల్లాలో జరిగిన వివాహ వేడుకలో నవవధువుపై నోట్ల వర్షం కురిపించారు. వధువు వేదిక వద్ద నిలబడి ఉండగా పంజాబీ పాటల హోరులో కుటుంబ సభ్యులు ఆమెపై కరెన్సీ నోట్లను వెదజల్లుతూ దృశ్యాలు వైరల్గా మారాయి. మొత్తం 8.5 కోట్ల విలువైన కరెన్సీ నోట్లను వెదజల్లినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందంట. ఇక మరో కీలకమైన అంశం ఉంది, నేను సెపరేట్ వీడియో చేస్తా. గతంలో అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, గుర్తుందా? ఒక బాలిక, 12 ఏళ్ల బాలిక ఆమె తల్లితో పాటు వెళ్తుంటే ఒక 2 యువకులు బండి మీద వచ్చి ఆ బాలిక చున్నీ లాగి ఛాతి భాగంలో చేయి వేశారని. అప్పుడు అలహాబాద్ హైకోర్టు ఏం చెప్పిందంటే, సుప్రీంకోర్టు తప్పు పట్టింది. అలా ఛాతి భాగంలో చెయ్యి వేయడం లైంగిక దాడే, అత్యాచార యత్నమే అని చెప్పిందనమాట. విద్యార్థుల వీసా ప్రక్రియను సులభతరం చేస్తాం, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ వెల్లడి. ఏఐఎక్స్పీలో చైనా రోబో వివాదం, వెంటనే స్టాల్ను ఖాళీ చేయించిన ప్రభుత్వం దేశ ప్రతిష్టను దిగజార్చారంటున్న రాహుల్ గాంధీ. 2016 అమెరికా అధ్యక్ష ట్రంప్ విజయానికి పుతిన్ మద్దతుపై కొనసాగుతున్న విచారణ. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ 2016లో తొలిసారి ఎన్నికైనప్పుడు ఆయన విజయానికి రష్యా సాయం అందించిందన్న అంశంపై దేశ న్యాయ విభాగం విచారణ కొనసాగిస్తుంది. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో తన రాజకీయంగా దెబ్బతీసేందుకు ఈ వాదనలు లేవనెత్తారని ట్రంప్ భావిస్తున్నారు. మానవ సేవే పరమావధిగా ఇస్కాన్ ప్రయాణం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. హిందువులు కనీసం 3 కనాలి, మోహన్ భాగవత్. భారత్కు ఎప్పుడు వస్తానో చెప్పలేను, బాంబే హైకోర్టు తరపున విజయ్ మాల్యా. తీసుకురావాలి బలవంతంగా, ఆయన వచ్చేదే ఉంది, వెళ్ళి బలవంతంగా తీసుకొచ్చేయండి. రాహుల్. సో ఇవ్వండి 3 పత్రికల్లో వచ్చిన అంశాలు. ఆల్మోస్ట్ ఆంధ్రప్రభలో కూడా అన్నీ ఇవే వచ్చాయి. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.